ఓం శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. ముందుగా మేషరాశి వారి అందరికీ నమస్కారం అండి. ఇక ఈ యొక్క మేషరాశి వారు ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నారేమో తెలియదు కానీ ఆ భగవంతులు ముక్కోటి దేవదేవతలు మేషరాశి వారి ఇంట్లో నివసిస్తున్నారు అని తెలిపే అతి ముఖ్యమైన శుభ సూచికలు, శుభ సంకేతాలు ఇవే. ముఖ్యంగా మేషరాశి వారి ఇంట్లో దేవదేవతలు కొలువై వారింట్లో నివసిస్తున్నారని తెలిపే ఆ శుభ సంకేతాలు ఏమిటి? అలాగే మేషరాశి వారికి ఈ సమయంలో ఎలాంటి అదృష్ట ఫలితాలు పొందుకోబోతున్నారు? అలాగే ఈ మేషరాశి వారు వీరింట్లో దేవుళ్ళు కొలువై ఉన్నారని తెలిపే ఆ శుభ సంకేతాలు ఏమిటో ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకి వెళ్తే కనుక మేషరాశి రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. ఈ రాశికి అధిపతి అంగారకుడు. ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క ఆశీర్వాదం పొందడానికి పూజలు, ఉపవాసాలు మరియు ఎన్నో హోమాలు, యాగాలు, తమ శక్తి కొలది దాన ధర్మాలు చేసుకుంటూ తమ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఇక ఆ దేవుని యొక్క ఆశీర్వాదంతో మన జీవితంలో ఆనందం మరియు శాంతి, ఐశ్వర్యం లభిస్తాయని మరియు ఎటువంటి కష్టాలు, సమస్యలు అయినా దూరం అయిపోతాయని సమస్త మానవాళి దేవుని ముందు దీపాలు వెలిగిస్తారు. ఇక ఆ దేవుడు భక్తితో తనను ఆరాధించడం ద్వారా సంతోషిస్తాడు. కానీ ఆయన కృప మనపైన ఉందని మనకు సంకేతాలను కూడా ఇస్తాడని మీకు తెలుసా? ముఖ్యంగా ఈ మేషరాశి వారు కూడా ఎన్నో పూజలు, నోములు, వ్రతాలు నోచారు. ఎన్నో కష్టాలను అనుభవించారు. తాము పడే బాధను ఎన్నోసార్లు మనస్సులో ఆ భగవంతునికి మొరాలకించుకున్నారు. మా కష్టాలు ఎప్పుడు గట్టెక్కిస్తావు భగవంతుడు అని ఎన్నో విధాలుగా పూజలు, నోములు నోచారు. ఉపవాసాలు కూడా ఉన్నారు. ఇక ఇప్పుడు ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నామో తెలియదు కానీ ఈ యొక్క మేషరాశి వారింట్లో ఆ దేవుడు కొలువై ఉన్నాడని చెప్పే కొన్ని సంకేతాలను మీకు వివరంగా వివరిస్తాం. ముఖ్యంగా ఈరోజు మనం మేషరాశి వారి ఇంట్లో దేవుడు నివసిస్తున్నాడని మీరు తెలుసుకునే సంకేతాలను ఇప్పుడు మీకు చెబుతాము. అలాగే ఆ సంకేతాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా మేషరాశి వారు మీరు రాత్రి నిద్రపోయేటప్పుడు అకస్మాత్తుగా బ్రహ్మముహూర్తంలో అంటే ఉదయం 3:30 నుండి 5:30 మధ్య మీకు సడన్గా మెలకువ వచ్చినప్పుడు అది ఒక సంకేతం అని చెప్పొచ్చు. ప్రతిరోజు కూడా ఈ సమయంలో మెలకువ వస్తుందంటే అది దేవుని నుండి మీకు వచ్చిన సంకేతంగా పరిగణించబడుతుంది. దీనితో పాటుగా మీరు ఈ సమయంలో ఆలయంలో పూజలు చేస్తున్నట్లుగా లేదా మంత్రాలు జపిస్తున్నట్లుగా కలలు వస్తే అది కూడా దేవుడు మీ ఇంట్లో ఉన్నాడు అనడానికి సంకేతం. అదేవిధంగా ఉదయం మీరు నిద్ర లేచే సమయంలో మీరు శంఖం శబ్దం, మంత్రాల శబ్దం, గంటల శబ్దం లేదా ఎవరైనా మీకు రామ రామ లేదా ఓం నమ శివాయ అని చెప్తున్నట్లుగా ఏదైనా పేరు వినిపిస్తే మీరు అలాంటి శబ్దం విన్నట్లయితే అది దేవుడు మీ ఇంటికి వచ్చాడని చెప్పే మరొక సంకేతం. మీరు ఉదయం స్నానం చేసి సిద్ధమైనప్పుడల్లా మీకు ఒక రకమైన సువాసన వస్తుంది. అది ఒక వింత వాసన, కానీ మీ ఇంట్లో ఎవరు దీనిని అనుభవించారు. మీరు మాత్రమే దానిని అనుభవిస్తారు, ఆస్వాదిస్తారు. ఈ విధంగా మీకు వస్తే గనక దేవుడు మీ ఇంట్లో ఉండడని అర్థం. ఇది ఏ పరిమళ ద్రవం వాసన కాదు, ఏ ధూపపు వాసన కాదు, లేదా మరే ఇతర వస్తువు వాసన కాదు. మీ ఆలయం దగ్గర నుండి వచ్చే ఈ వింత వాసన మీకు మాత్రమే వస్తుంది. మీరు మీ ఇంటి ఆలయం దగ్గరికి ఎంత ఎక్కువగా వెళ్తే అంత ఎక్కువగా ఆ పరిమళం వాసన వస్తూ ఉంటుంది. ఈ పరిమళ వాసన అనేది దేవుళ్ళు మరియు దేవతల పరిమళం వాసన. ఇది మీ ఇంట్లో దేవుడు నివసిస్తున్నాడని మీకు తెలియజేస్తుంది. అలాగే ఇంటి లోపలికి ప్రతికూల శక్తి వచ్చినప్పుడు మీరు ఇంటి లోపల దుర్వాసన అనుభవిస్తారు. కానీ దేవుడు నివసిస్తున్నప్పుడు సానుకూలమైన శక్తి ప్రవేశించి మీరు ఆ వాసనను అనుభూతి చెందడం ప్రారంభిస్తారు. ఈ పరిమళ వాసన చాలా బాగుంటుంది, మనోహరంగా మరియు తీపిగా ఉంటుంది. మీరు పూజకు లేదా గుడికి వెళ్తున్నప్పుడు ఇది మీ మనస్సును పూర్తిగా ఆకర్షిస్తుంది. అదేవిధంగా ఈ సమయంలో మేషరాశి వారికి ఎప్పుడైనా కుక్క, పిల్లి, ఆవు లేదా మరి ఏదైనా ఎవరైనా ఒక సన్యాసి మీ తలుపు దగ్గరికి వస్తారు. ఇలా మీకు వారానికి 3 లేదా 4 సార్లు నిరంతరం జరుగుతూ ఉంటే దేవుడు మీ తలుపు తడుతున్నాడని అర్థం. ఎందుకంటే ఆవు తల్లి రూపం, కుక్కను భైరవ బాబా చిహ్నంగా భావిస్తారు. అలాగే
ఎవరైనా బిచ్చగాడు వస్తే అతను కూడా ఏదో ఒక దేవుని రూపంలో వస్తున్నాడు అని అర్థం. మనం వారిని ఎప్పుడు తరిమి కొట్టరాదు. సంతృప్తి పరచాలి. అంటే మనం వారికి ఆహారం ఇవ్వాలి. వారిని గౌరవించాలి. డబ్బు లేదా మరి ఏదైనా దానం చెయ్యాలి. ఆహారం పెట్టడం కానీ, వస్త్రదానం మరియు నీరు ఇలా మీకు తోచిన విధంగా సహాయం చేయాలి. అదేవిధంగా మీరు రాత్రి నిద్రలో ఉన్నప్పుడు మీకు పదే పదే కలలు వస్తూ ఉంటే మరియు మీ కలలో ఆలయం లేదా దేవుని విగ్రహం లేదా దేవుడి యొక్క ఫటం కనిపిస్తే దాని అర్థం దేవుని ఆశీస్సులు మీపైన ఉన్నాయని అర్థం. అలాగే మీరు ఏదో ఒక దైవం శక్తితో ఆశీర్వదించబడ్డని అర్థం. ఆ దేవదేవుని ఆశీర్వాదాలు ఉన్నవారు వారు ఖచ్చితంగా పేదవారైనా, నిరుపేదలైనా, ధనవంతులు, కోటీశ్వరులు అయి తీరడం ఖాయం. కాబట్టి మేషరాశి వారు కూడా ఇలాంటి శుభ సంకేతాలు మీకు కనిపిస్తే గనక అతి తొందరలో మీరు కోటీశ్వరులు అవ్వబోతున్నారని అర్థం. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్‌గా వస్తాయి. థాంక్స్ ఫర్ వాచింగ్.